హాయ్! మా బాల్కనీలో యూనిక్ నేమ్‌తో ఒక మొక్క ఉంటుంది. దాన్ని చూపిస్తాను మీకు. ఈ మొక్క పేరు వినగానే కొంచెం స్కేరీగా అనిపిస్తుందేమో కానీ మొక్క చూడ్డానికి చాలా బావుంటుంది. ఇదే ఆ డెవిల్స్ బ్యాక్‌బోన్. ఇది సక్యులెంట్ టైప్ అన్నట్టు. అంటే సన్‌లైట్‌కి మాత్రమే పెరుగుతుంది. వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇండోర్ గానీ, ఔట్‌డోర్ గానీ చాలా బాగా గ్రో అవుతుంది. నేను వాటికి ప్రూనింగ్ చేస్తున్నాను. ప్రూనింగ్ చేయడం అంటే మొక్క అన్‌ఈవెన్‌గా పెరిగిపోతుంది. ఎండిపోయిన ఆకులు, డ్రై స్టెమ్స్, డ్యామేజ్డ్ పార్ట్స్ ఇవన్నీ ప్లాంట్‌కి అలానే ఉండడం వల్ల న్యూ గ్రోత్ అనేది ఉండదు. ఇలా అప్పుడప్పుడు ప్రూనింగ్ చేయడం వలన స్పేస్ ఏర్పడి కొత్తగా స్టెమ్స్ వస్తాయి. న్యూ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. స్టెమ్‌ను ఇలా కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోవాలి జెంటిల్‌గా పట్టుకొని. న్యూ గ్రోత్‌కి ప్రూనింగ్ చాలా అవసరం ఉంటుంది. నేను లైట్ ప్రూనింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మొక్కకు మంచి షేప్ వస్తుంది. ఈవెన్‌గా కనిపిస్తుంది. ఈ ప్లాంట్‌కి అస్సలు ఓవర్ వాటరింగ్ చేయకూడదు. మొక్కంతా జిగ్‌జాగ్ పెరిగిపోయింది. సో, నేను మొత్తం దానికి షేప్ చేశాను. కట్ చేసేసాను. వీటిని పారేయకుండా మనం మల్టిపుల్ చేసుకోవచ్చు. మనం ఈ స్టెమ్సే కాబట్టి ఎక్కడ పెట్టినా మళ్ళీ న్యూ గ్రోత్ వస్తుంది వాటికి. సో, నేను వీటిని మా ఇంటి ముందు ఎంట్రన్స్‌లో గేట్ దగ్గర పెడుతున్నాను. మనలాగే ప్లాంట్స్‌కి కూడా అప్పుడప్పుడు ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటే రిఫ్రెష్‌గా ఉంటుంది. ఇది ఎంట్రన్స్‌లో పెట్టుకుంటే విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఐ క్యాచర్ లాగా కనిపిస్తుంది. యూనిక్‌గా కనిపిస్తుంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా సింపుల్ కాబట్టి అవుట్‌డోర్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మొక్కతో ఇప్పుడు మా ఇంటికొచ్చే గెస్ట్‌లకి గ్రీన్ వెల్కమ్‌గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.